హలో పీపుల్, వెల్కమ్ టు గుల్టెప్లో. నా పేరు రామ్ వెంకట్ శేఖర్. ఇప్పుడే విజయ్ లాస్ట్ ఫిల్మ్ 'జననాయక'n చూసొచ్చాను. యాక్చువల్లీ మాట్లాడుకోవాలంటే ఈ సినిమా ఇట్ ఈస్ నాట్ వెరీ రెలెవెంట్ టు తెలుగు పీపుల్, తెలుగు ఆడియన్స్. ఎందుకంటే వెరీ క్లియర్‌లీ ఎయిమ్డ్ అట్ తమిళ్ ఆడియన్స్ విత్ అ వెరీ క్లియర్ పొలిటికల్ ఇంటెంట్. ప్లస్ 'భగవంత్ కేసరి' రీమేక్ కూడా అవ్వడం వల్ల మనకు ఆల్రెడీ తెలిసిన కథే. అండ్ ఇట్స్ నాట్ లైక్ వెరీ ఓల్డ్. చాలా ఈ మధ్యనే 3 ఇయర్స్ బ్యాకే వచ్చింది. సో, ఐడియల్లీ మనకిది రెలెవెంట్ కాదు ఈ సినిమా. బట్ ఎందుకు రివ్యూ చేస్తున్నావు, ఎందుకు చూసావంటే, మేకర్స్‌ని కూడా అడగాలది. ఎందుకు మళ్ళీ తెలుగులో రిలీజ్ చేశారని. సో, సినిమా ఎలా అనిపించిందంటే, ఇప్పటివరకు గత ఒక 10, 15 ఇయర్స్‌గా విజయ్ గారి సినిమాలు చూసుకుంటే, వాటిల్లో చాలా క్లియర్ మెసేజింగ్ అనేది ఉంటదనమాట. ఆల్మోస్ట్ ఎవ్రీ ఫిల్మ్‌లో ప్రతి సినిమాలోనూ ఒక ఇష్యూని అడ్రెస్ చేయడం అనేది, అది చాలా థాట్‌ఫుల్ గానే జరుగుతూ వచ్చిన ఒక ప్యాటర్న్ అది. 'కత్తిలో' చూసుకుంటే ఫార్మర్స్ ఇష్యూ ఉంటుంది. 'తెరి'లో విమెన్ సేఫ్టీ అండ్ అప్బ్రింగింగ్ ఆఫ్ చిల్డ్రన్ అనే ఒక టాపిక్ ఉంటది. 'మెర్సల్‌లో' డిస్కస్ మెడికల్ ఇష్యూస్. 'సర్కార్' ఈస్ వెరీ మచ్ డైరెక్టెడ్ అట్ ఎలక్షన్స్. బట్ వాటన్నిటికంటే కూడా 'జననాయకన్' అనే సినిమాలో ద మెసేజింగ్ ఆర్ ఆ పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్‌ని క్వెషన్ చేయడం కానియండి, లేకపోతే మిస్టర్ విజయ్‌ని ఒక పొలిటికల్ ఫిగర్ లాగా ఎస్టాబ్లిష్ చేయడంలో ఆ ఇంటెంట్ అనేది చాలా ఫ్రంటల్‌గా ఉంటది. అండ్ దానికి 'భగవంత్ కేసరి' అనే సినిమా ఒక వన్ లైన్‌ని తీసుకోవడం, అది నాకు జెన్యూన్‌గా ఎలా అనిపించిందంటే, ఇప్పుడు 'టైగర్ ష్రాఫ్' 'బాగీ' సీరీస్ ఉంది కదా! అవన్నీ కూడా మన తెలుగు సినిమాల రీమేక్‌లవి. కానీ అది పోస్టరో లేకపోతే ట్రైలరో చూస్తే కూడా మనకది అనిపించదు. ఇది ఎలారా, హౌ ఈస్ దిస్ ఎ రీమేక్? ఫస్ట్ 'భాగ్య' వచ్చేసి 'వర్షం' రీమేక్. కానీ దాన్ని ఆహ్, 'రైడ్' అనే ఒక సినిమా ట్రీట్‌మెంట్‌లో యాక్షన్ ట్రీట్‌మెంట్ ఇచ్చుంటారు దానికి. 'భాగి 2' ఐ థింక్ 'రిషేష్' 'క్షణం' అనుకుంటా కదా! ఐ థింక్ 1 2 ఐ యామ్ కన్‌ఫ్యూజింగ్. ప్రతి సినిమా రీమేకే. ఈ ఫోర్త్ సినిమా లాస్ట్‌కొచ్చింది నేను చూడలేదు. అసలు ఐడియా లేదు గానీ 1, 2, 3 ఈ ప్రాపర్ రీమేక్సే. కానీ గుర్తుపట్టలేని రీమేక్స్ అన్నమాట అసలు. 'జననాయకన్' ఈస్ ఆల్సో మరి అంత గుర్తుపట్టలేనంత రేంజ్‌లో డిఫర్ అవ్వకపోయినప్పటికీ, దే ట్రై టు డూ అ లాట్ దట్ డజంట్ యాక్చువల్లీ అలైన్ విత్ 'భగవంత్ కేసరి'. అండ్ అది అంతగా ల్యాండ్ అయినట్టు నాకైతే అనిపించలేదు. ఎక్కడెక్కడైతే ద ఫిల్మ్ వాస్ స్టికింగ్ టు 'భగవంత్ కేసరి' బికాస్ ఇట్ ఈస్ వెరీ సింపుల్‌గా ఉంటది. 'భగవంత్ కేసరి' అనే సినిమా దాని ఇంటెంట్ చాలా క్లియర్‌గా ఉంటది. లైక్ 2 ప్లాట్ పాయింట్స్. ఒకటి 'బనావో బేటీకో షేర్' అదొకటి. ఇంకొకటి విలన్‌కి, హీరోకి ఉండే ఒక పాస్ట్. ఆ రెండిటిని ఎట్లా ముడేశారనేది, దానికి ఎట్లా సొల్యూషన్ ఇచ్చారనేది, ఇట్స్ ఎ వెరీ సింపుల్ అండ్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఫిల్మ్. దాంట్లో ఈ రెండిటికి ఆ బ్లెండ్ ఉంటది కదా! అది చాలా స్మూత్‌గా ఉంటది. ఆ ఫ్లో అనేది చాలా నీట్‌గా ఉంటది. బట్ 'జననాయకన్' సిన్స్ ఇట్స్ ట్రైయింగ్ టు డూ అ లాట్ మోర్, ఇట్ ఫీల్స్ వెరీ అన్‌ఈవెన్. సినిమా ఏ డైరెక్షన్ తీసుకుంటది సెకండ్ హాఫ్‌లో అనేది, ఒక ఒక క్యాంపెయిన్ ఫిల్మ్ లాగా కూడా వర్క్ అవ్వాలి అనేది, దీనికి చాలా ఎక్కువ గోల్స్ ఉన్నాయన్నమాట. అండ్ వాటి వల్ల సినిమా చాలా చోట్ల కొంచెం ఎగ్జాస్టింగ్‌గా ఉంటది. సెకండ్ హాఫ్‌లో లైక్ ఎస్పెషల్లీ ఐ థింక్ ఇంకా ఆ ఫ్లాష్ బ్యాక్ అయిపోయాక, ఆ గుడ్ టచ్, బ్యాడ్ టచ్ సీన్ అదంతా అయిపోయాక ఒక వేరే టాంజెంట్‌లోకి వెళ్ళిపోద్ది మూవీ. నాకు అది వాళ్ళ ఇంటెంట్ అర్థమైంది అక్కడ. కానీ యాస్ ఎ ఫిల్మ్ ఇట్ డిడ్‌ంట్ వర్క్ ఫర్ మీ. ఎస్పెషల్లీ ఇన్ దోస్ పోర్షన్స్. ఎందుకంటే లాస్ట్‌లో తీసుకున్న కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో, అది చాలా చాలా సీరియస్‌నెస్ తోను, చాలా డెప్త్ తోను డీల్ చేయాల్సిన ఒక విషయం. డెమోక్రసీ అనేది, జనం గురించి, జనం ఎలా మ్యానిపులేట్ అవుతున్నారు, జనానికి ఫియర్ అనేది ఎలా వాళ్ళని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తుంది, కమ్యూనల్ హార్మనీని డిస్టర్బ్ చేయడం అనేది ఎంత ఈజీ. ఇటువంటి చాలా సీరియస్ టాపిక్స్ తీసుకున్నప్పుడు, వాటిని నాకెందుకో జస్ట్ అలా క్లైమాక్స్‌కి తోసేసే బదులు దే నీడెడ్ టు బి ఎక్స్‌ప్లోర్డ్ మోర్. కానీ సినిమా వాటిని జస్ట్ ఒక క్లైమాక్టిక్, ఒక బ్యాటిల్ కోసం, ఒక ఫినాలే కోసం వాడడం అనేది, ఇట్ ఫెల్ట్ వెరీ రష్డ్. అండ్ సినిమాలో చాలా సీన్స్ కూడా, ఎస్పెషల్లీ బాబీ దేఓల్ వచ్చిన సీక్వెన్సెస్ అవన్నీ, దే ఫీల్ ఇంక్రెడిబుల్లీ లాంగ్. సినిమా కూడా చాలా చోట్ల చాలా లాంగ్‌గా ఉంది అనే ఫీలింగ్ కలిగిస్తది. అనిరుద్ మ్యూజిక్ ఖచ్చితంగా ఒక హెల్పే. ఎందుకంటే మాస్ మూవ్‌మెంట్స్‌లోను, యాక్షన్ సీక్వెన్సెస్‌లోను చాలా ఎనర్జీని నింపుతది. నాకైతే ఫ్లాష్ బ్యాక్ ఒక 20, 25 మినిట్స్ ఒక ఎపిసోడ్ ఉంటది. ఒక మదర్ గోయింగ్ ఆన్ ఎ హంగర్ స్ట్రైక్. అదంతా ఈవెన్ థో ఇట్ ఈస్ నాట్ పర్ఫెక్ట్, ఉన్న వాటిల్లోకి నాకు ఆ పోర్షన్ నచ్చింది. బట్ అక్కడ కూడా ఇంకా ఆ అవుట్‌లెట్, ఆ జస్టిస్ అనేది ఐ ఫెల్ట్ ఇట్ షుడ్ హావ్ బీన్ సర్వ్డ్ విత్ మోర్ ఇంటెన్సిటీ. అండ్ ఇంకొక విషయం నేను యాడ్ చేద్దాం అనుకుంటున్నది ఏంటంటే, హెచ్. వినోద్ గారు డైరెక్ట్ చేశారు కదా ఈ మూవీని. ఆయనది 'భరద్వాజ్ రంగన్‌తో' ఒక ఇంటర్వ్యూ ఉంటది 'తునివు' సినిమాకి ముందు. అది కుదిరితే చూడండి. సబ్‌టైటిల్స్ ఉన్నాయనుకుంటా దానికి. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఇంటర్వ్యూ. ఆ ఇంటర్వ్యూ చూస్తే హెచ్. వినోద్ అనే పర్సన్ ఫిల్మ్ మేకింగ్‌ని ఎలా అప్రోచ్ అవుతున్నారు,
వాట్ డస్ హీ వాంట్ టు అచీవ్ విత్ ఫిల్మ్ మేకింగ్ అని చాలా క్లియర్‌గా అర్థమవుతది. హి ఈస్ నాట్ ఎట్ ఆల్ అ కమర్షియల్ ఫిల్మ్ మేకర్. అంటే ఐ వాంట్ టు కస్టమైజ్ సంథింగ్. ఐ వాంట్ టు రివర్స్ ఇంజినీర్ సంథింగ్ ఫర్ ఆడియన్స్ టు ఎంజాయ్ అన్నట్టు ఉండదు ఆయన థాట్ ప్రాసెస్. హి వాంట్స్ టు అడ్రెస్ సమ్ ఇష్యూస్, సమ్‌టైమ్స్ గ్లోబల్ ఇష్యూస్, సమ్‌టైమ్స్ రీజనల్ ఇష్యూస్. ఆ రెండిటికి మధ్య కనెక్షన్ వాటిని అడ్రెస్ చేద్దాం అనుకుంటారు. కానీ ఎందుకో వాటిని ప్రతిసారి ఒక కమర్షియల్ ఫిల్మ్‌లోకి తీసుకొచ్చినప్పుడు, ఆ బ్లెండ్ అనేది ప్రతిసారి మిస్ అవుతూనే ఉంది. నాకైతే 'వలిమై' గానివ్వండి, 'తునివు' గానివ్వండి, అండ్ ఇప్పుడు ఇది గూడా హి హాస్ ఫ్యూ థింగ్స్ టు అడ్రెస్. బట్ చెప్పినట్టే అది ఒక స్టార్ టెంప్లేట్ సినిమాలోకి, ఒక మాస్ సినిమాలోకి తీసుకొచ్చినప్పుడు అది కుదరట్లేదు. ఆ బ్లెండ్ కుదరట్లేదు. కానీ 'ధీరన్' అనేది చాలా ఫోకస్డ్‌గా ఉంటది ఆ సినిమా. 'కాకి' అది రేజర్ షార్ప్ స్క్రీన్ ప్లే. రొమాన్స్ పోర్షన్స్, ఆ మ్యారేజ్ అది తీసేస్తే అసలు సెకండ్ హాఫ్ అనేది దాంట్లో ఆ ఇన్వెస్టిగేషన్ గానియండి, ఆ మ్యాన్ హంట్ అనేది అసలు బ్రిలియంట్‌గా ఉంటది. బట్ అదే బ్రిలియన్స్ మనకి ఆయన తీసిన మోర్ కమర్షియల్ ఫిల్మ్స్‌లో అది కనపడదు. 'జననాయకంలో' కూడా అదే రిపీట్ అయింది. ఇంటెంట్ ఉన్నప్పటికీ ఇంపాక్ట్ లేదు.